रुकने असेंबली मल्काजगिरी మైనంపల్లి హనుమంతరావు ने मच्चा बोलारम डिवीजन कॉर्पोरेटर जितेंद्र नाथ वेंकटापुरम कॉर्पोरेटर सुनेता अनिल किशोर के हमरा गौरी शंकर की जानिब से हरिता हरम के तहत आगाज की जाने वाली साइकिल यात्रा का इफ्तिताह अंजाम दिया। इस मौके पर रुकने असेंबली ने गौरी शंकर को सफरी खर्च के तौर पर 25,000 रुपये की नकद रकम हवाले किया और मजीद रकम का इंतजाम करने का तयख्खुन दिया। बाद अज़ा मीडिया से बात करते हुए रुकने असेंबली एम हनुमंतराव ने कहा कि गौरी शंकर ने जिले मेडचल के हल्के असेंबली मल्काजगिरी अलवाल मंडल अलवाल समेत मुतियम्मा गुड़ी यात्रा तबरा भद्राचलम रियासत तेलंगाना के लिए साइकिल यात्रा का आगाज किया। उन्होंने कहा कि क़ब्ले अज़ीब भी गौरी शंकर ने इस तरह की साइकिल यात्रा कर चुके हैं। इस मौके पर मुकामी टीआरएस कायदीन भी मौजूद थे। गौरी शंकर गारिని కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను। 10 సంవత్సరాల క్రితం మీడియాలో పనిచేసేవాడు జర్నలిస్ట్గా 10 సంవత్సరాల క్రితమే సైకిల్ యాత్ర ప్రారంభించాడు తెలంగాణ రావాలని। తెలంగాణ వచ్చినప్పటికీ బంగారు తెలంగాణ కావాలి అని చెప్పి కేసీఆర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గొప్ప అభిమాని స్వామి గౌరీశంకర్ గారు వారణాసి కూడా సైకిల్ యాత్రలో వెళ్ళడం జరిగింది। హరిద్వార్ కేదార్నాథ్ యాత్ర కూడా కంప్లీట్ చేయడం జరిగింది। 10 సంవత్సరాల నుంచి సైకిల్ పైనే ఉన్నాడు। ప్రతిరోజు కూడా పూల మొక్కలు పండ్ల మొక్కలు నాటడం వెళ్ళడం మరి అది పూర్తి చేసుకొని రావడం జరిగింది। మళ్ళీ ఈరోజు భద్రాచలం యాత్ర ప్రారంభించాడు। ఆ విషయం గుడ్ లక్। వచ్చేలోగా మరి తెలంగాణలో ఏం సమస్యలు లేకుండా బంగారు తెలంగాణ అవుతుందని వారు పూర్తి అంటే ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నాడు। తప్పకుండా దేవుని ఆశీర్వాదం ఉంది। 100% బంగారు తెలంగాణ కావడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ గౌరీ శంకర్ గారికి మరి ఏదున్నా కూడా ఈ ట్రిప్ మొత్తం కూడా మేము సహకరిస్తాం। 3 లక్షలు ఖర్చు వస్తుందని చెప్పాడు। ఈరోజు మొట్టమొదలు మా కార్పొరేటర్లు అందరూ కలిసి కూడా 25,000 ఇచ్చాము। మరి అదే కాకుండా మరి వచ్చే వరకు కూడా టోటల్ మేమే స్పాన్సర్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామి గౌరీ శంకర్ గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరిగి రావాలని చెప్పి కూడా మా మల్కాజ్గిరి ప్రజల తరఫున మేమందరం కూడా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం। థ్యాంక్ యూ వెరీ మచ్। సమాజ హితం కోసం, జర్నలిస్టుల హితం కోసం, ప్రజల హితం కోసం, అధికారుల ఇష్టం కోసం కూడా ఈ సైకిల్ యాత్ర జరుగుతుంది। అందులో భాగంగా మనకు ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు చూస్తే కాలుష్యం పెరిగిపోతుంది। ఆ తర్వాత ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడుతుంది। కరోనా కష్టకాలంలో కూడా మనం ఆక్సిజన్ కొరత విషయం తెలుసుకోగలిగాం। దానికి ప్రధాన కారణం ఏంటంటే సహజ ఆక్సిజన్ దొరకకపోవడం। పర్యావరణం పరిరక్షణ కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఎంత ఉంది। అందులో ప్రతి ఒక్కరు కూడా 6 మొక్కలు నాటి, అది కూడా పండ్లు ఆక్సిజను నీడనిచ్చే మొక్కలు నాటినప్పుడు మాత్రమే హరిత హారం లక్ష్యం నెరవేరుతుంది। नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।